దంపతులను మోసగించిన బ్యాంకు సిబ్బంది యాజమాన్యంపై విచారణ జరిపించాలని రాష్ట్ర బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ సంక్షేమ సంఘం నాయకులు జిల్లా సహకార అధికారికి ఫిర్యాదు చేశారు. రాష్ట్ర బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు సానబోయిన రామారావు, వైస్ చైర్మన్ ఎల్వి ప్రసాద్ బృందం బాధిత దంపతులతో కలిసి సహకార అధికారి ఎం వెంకటరమణకు వినతి పత్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా సానబోయిన రామారావు, ఎల్వి ప్రసాద్ మాట్లాడారు. 1996లో 50,000 రూపాయలు అప్పు మాత్రమే తీసుకుంటే ఆ తర్వాత 3 దఫాలుగా 2 లక్షల రూపాయలు, 5 లక్షల రూపాయలు, మరో 5 లక్షలు అప్పు తీసుకున్నట్లు బ్యాంకులో సృష్టించి 2016 నాటికి సుమారు 60 లక్షలు బాకీ ఉన్నట్లు తేల్చి దంపతుల కుమారుడి పేరున ఉన్న భవనాన్ని కూడా వేలం వేసి బలవంతంగా ఆ కుటుంబాన్ని రోడ్డు మీదకు ఈడ్చేశారని సంఘం నాయకులు ఆరోపించారు. బాధితులు మాట్లాడుతూ తమకు జరిగిన అన్యాయంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. సంఘం నాయకులు రాచర్ల నాగేశ్వరరావు, మట్టపర్తి సత్యనారాయణ, పోలవరపు రాము, నక్కా సోమేశ్వరరావు, కొప్పిశెట్టి రమేష్ తదితరులు పాల్గొన్నారు. నా పేరు వాసంచెట్టి వెంకటరావు అండి. నా మిస్సెస్ వాసంచెట్టి రవణమ్మ. ఈవిడి పేరు మీద మేము 96లో 50,000 తీసుకున్నాం సార్. 50,000 తీసుకుని మేము 2001 కానీ వెంకటరావు సార్, వాసంచెట్టి రవణమ్మ అండి. ఏంటి ఇన్స్టిట్యూట్ కోఆపరేటివ్ బ్యాంకులో తీసుకున్నాం సార్. 96లో సార్. 96లో తీసుకుని మేము 2001 నుంచి 5 దాకా 1,05,000 కట్టేసాం సార్. కట్టేసి అప్పు తీరిపోయింది. మాకు డాక్యుమెంట్స్ ఇమ్మంటే ఇస్తలేదు సార్. ఎన్నిసార్లు అడిగినా ఇస్తలేదు సార్. వీళ్ళు తిరిగి 2016లో మాకు 61 లక్షకి బాకీ ఉన్నారని నోటీస్ పంపించారు సార్. నోటీస్ పంపితే ఆ నోటీస్ పెట్టుకుని వెళ్ళాం. వెళ్తే ఏంటయ్యా ఎంత బాకీ ఉన్నది ఏంటంటే, అబ్బాయి మీరు 96లో 50,000 తీసుకున్నారు, 99లోనేమో 2 లక్షలు తీసుకున్నారు, 2000లో ఒక 5 లక్షలు తీసుకున్నారు, 2001లోనేమో ఒక 5 లక్షలు తీసుకున్నారు అని చెప్తున్నారంటే, అదేంటి ఇన్నప్పులు ఎలాగ ఇచ్చారు ఏంటి డీటెయిల్స్ ఇమ్మన్నాం సార్. డీటెయిల్స్ ఇమ్మంటే ఇస్తలేదు సార్. 2016 నుంచి ఈ వేళ వరకు కూడా మమ్మల్ని ఇలాగా రోడ్డు మీద తిప్పుతున్నారు తప్ప, బ్యాంకు తిప్పుతున్నారు తప్ప మాకు కనీసం ఆ లోన్ ఒక బాపత మాకు ఆ అకౌంట్ ఇమ్మంటే ఇస్తలేదు సార్. ఈరోజు వరకు కూడా కోఆపరేటివ్ అదే సునిశ్చేట కోఆపరేటివ్ బ్యాంక్ అండి. ఈ రోజు వరకు కూడా మాకు అకౌంట్ ఇస్తలేదు. అలాగే మేము పెట్టింది 94 గజాలు డాక్యుమెంట్స్ సార్. డాక్యుమెంట్స్ పెడితే వీళ్ళ ఏలంలో ఏం చేశారంటే 94 గజాలు ప్లస్ మా బాబు పేరున 175 గజాలు ఉందండి బిల్డింగ్. అది 2 కూడా ఆక్యుపై చేశారు సార్ వాళ్ళు. సార్ 2 కూడా ఆక్యుపై చేస్తే ఏంటంటే మొత్తం అంతా ఇదే అనేసి వాళ్ళు మమ్మల్ని దౌర్జన్యం చేసి, రౌడీలు చేసి, గుండాలు తీసుకొచ్చి చాలా బీభత్సం చేసి ఇల్లు ఖాళీ చేయించారు సార్. వెంకటలు ఖాళీ చేయించారు సార్. ఎదరు ఖాళీ 2 కూడా మొత్తం అంతా. దానికి ఏమో సీసీ కెమెరాలు ఉన్నాయి సార్. సీసీ కెమెరాలు ఉన్న అవన్నీ కూడా మొత్తం అన్నీ పగలగొట్టేశారు. సామానం అంతా ధ్వంసం చేయించారు సార్ మొత్తం అంతా కూడాను. ఇలా చేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టి ఈవేళ రోడ్డు మీద ఎడితే ఇలాగా మన సంఘం ద్వారా, ఎందుకంటే కలెక్టర్కి మేము పెట్టుకుంటున్నాం సార్. ఎన్నిసార్లు పెట్టుకున్నా ఏదో చెప్తున్నారు తప్ప ఏళ్ళ కొల్లిసి అయిపోయి మాకు సరైన న్యాయం జరుగుతలేదు సార్. అది జరగకపోతే అప్పుడు మళ్ళీ మా సంఘం ద్వారా సంఘాన్ని నేను ఆశ్రయించాను సార్. సంఘాన్ని ఆశ్రయించి మీరు ఏదైనా నాకు చేయాలి, న్యాయం చేయాలి, నేను రోడ్డు మీద ఉన్నాను, జరిగింది ఇది యథార్థం ఏంటి అని చెప్పేసి వాళ్ళకి చెప్పడం జరిగింది. వాళ్ళు రావడం వచ్చారు. ఈవేళ ఇక్కడ డీసీ ఇక్కడ ఇవ్వడం జరిగిందని కాగితాలు ఇచ్చాము సార్. ఏది ఏమైనా సరే మాది 2 ఆస్తులు తీసుకొని అప్పులకి మాకు 2 ఆస్తులు ఇలా వేలం వేశారు సార్. ఇన్స్టిట్యూట్ బ్యాంకు మొత్తం బోర్డు అంతా కలిసి కూడా మొత్తం అంతా కూడా సార్ మొత్తం మమ్మల్ని రోడ్డు మీద లాగారు సార్. అందుకు కాబట్టి దీనివల్ల మీ అందరి సహకారంతో మాకు న్యాయం జరగాలనేసి మేము కోరుకుంటున్నాం సార్. నేటి రోజున వాసంచెట్టి వెంకటరావు, వాసంచెట్టి రమణమ్మ అనే దంపతులు 1996లో 50,000 ఇన్నిస్పేట కోఆపరేటివ్ బ్యాంకులో లోన్ తీసుకున్నారు. వాళ్ళకి ఉన్నటువంటి 94 గజాల సైట్ని విత్ బిల్డింగ్ తోటి ప్లెడ్జ్ పెట్టి, ఆ రోజుల్లో కోఆపరేటివ్ బ్యాంకులే మంచి
లోన్లు ఇచ్చే మంచి బ్యాంకులుగా ఉండేది 96 ప్రాంతంలో వీళ్ళు తీసుకున్నారు. అప్పుడు పాలకులు కూడా నిబద్ధతతో ఉండేవారు. వాళ్ళంతా సర్వీస్ మోటివ్తో పెట్టినటువంటి బ్యాంకులు కాబట్టి ఆ సర్వీస్ మోటివ్ని నిలుపుకునేవారు ఆ రోజుల్లో. అది క్రమేపీ ఏమైపోయిందంటే ఈ సొసైటీ బ్యాంకులకి క్యాపిటలిస్టులు, పెట్టుబడిదారులతో చూద్దాం, మళ్ళీ వడ్డీ వ్యాపారస్తులు, చీటీలు వేసేవాళ్ళు, వీళ్ళందరూ దాంట్లో ఎంటర్ అయిపోయి చైర్మన్లు పదవులు ఆక్యుపై చేసేసి ఆ బ్యాంకుల్ని వాళ్ళ ఆస్తుల కింద మార్చుకోవడం జరుగుతుంది క్రమేపీని. దానివల్ల ఏమవుతుందంటే అక్కడ ఎన్ని అన్యాయాలు జరిగినా ఆ ఫైనాన్స్ వ్యాపారాల్లో గింటేస్తారు కదా వీళ్ళని, నాకు అన్యాయం జరిగిందంటే. అలాగే పాపం ఈ ఏలుముద్ర, ఈ చదువు లేని వాళ్ళని ఇబ్బంది పెట్టి, లేకపోతే ఏంటి 1996లో 50,000 లోన్ తీసుకుంటే 2004 నాటికి 1,05,000 వీళ్ళు కట్టేశారు. ఆ ఎమ్మి పేరున ఉంది అసెట్. ఆమె 96లో అప్పు తీసుకునేటప్పుడే ఆ బ్యాంకులో అడుగెట్టింది. మళ్ళీ ఆమె ఇప్పుడు వరకు నేను బ్యాంక్కి వెళ్ళలేదండి అంటుంది. మరి ఈ సంతకాలు ఎవరు చేశారు? లోన్లు అంతలాగా ఇచ్చేస్తారా? 5 లక్షలు 2 లక్షలు లోన్లు ఇచ్చేసాము, దానికి వడ్డీలు 56,000 అయిపోయి 56 లక్షలు అయిపోయింది అనేసి పాట పెట్టేసి అక్కడ ఉన్నటువంటి వీళ్ళకన్నా 94 గజాల స్థలమే కాకుండా పక్కన ఉన్నటువంటి 175 గజాల్లో 2 అంతస్తుల బిల్డింగ్లు కూడా వీళ్ళు రౌడీజంతో, పోలీస్ ఫోర్స్ తోటి ఎవరికో హ్యాండ్ ఓవర్ చేసేసారు ఈ బ్యాంక్ వాళ్ళు. ఎన్ని చార్లు వీళ్ళు తిరుగుతున్నారు కలెక్టర్ దగ్గరికి, వీళ్ళ దగ్గరికి. ఎవరో న్యాయం చేయడానికి సిద్ధం అవ్వలేదు. ఇది చాలా అన్యాయం. ఇలాంటివి ఇంకా ఎన్ని ఉన్నాయో బయటకు వస్తే తెలుస్తుంది ఆ బ్యాంకులో ఆ సిస్టము. ఈరోజు మేము బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ గత 30 సంవత్సరాలుగా మేము ఉద్యోగస్తులుగా ఉండి న్యాయ పోరాటం కోసమే ఎక్కడైనా సరే ఏ ప్రభుత్వాలు ఉన్నా కూడాను మేము ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుతూ ప్రభుత్వాలు చేసే మంచి పథకాలని మేము అభివృద్ధి చెందాలని కోరుకుంటూ, అలాగే మాలో ఉన్న అక్షరాస్యులు అంటే చదువులేని వాళ్ళు ఏదో కొంప ఇల్లు అది ఉంటే వాళ్ళకి అన్యాయం జరిగినప్పుడు, ఇది మాకు మొదటిసారి కాదు, వెస్ట్ గోదావరిలో కూడా ఇలాగే R&B స్థలంలో ఒక డబ్బున్న వ్యక్తి ఆసామి అతని గేటుకి అడ్డుగా ఉందని ఆ ఇల్లు తీసేస్తే మేము దెబ్బలాడడం, పోరాడడం, అదే కలెక్టర్ దగ్గర తీసుకెళ్ళినప్పుడు అక్కడ న్యాయం జరిగింది. అలాగే వీళ్ళు బీసీలు, చెట్టిబల్జీలు అయితే మాకు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ఎక్కడ మాకు అన్యాయం జరిగినా సరే మా దగ్గరకు వచ్చి చెప్పుకునేటప్పుడు మేము మా సొంత ఖర్చులతోటి వీటిని అధికారుల దగ్గర తీసుకెళ్ళి చట్టపరంగా చేయడమే మా కర్తవ్యం. అంతే తప్ప మేము ఎక్కడ కూడా ఇన్లీగల్గా కానీ లేకపోతే అన్లీగల్ని లీగల్ చేయమని కానీ మేము ఎవరిని కూడా అడగం. మాకు అంత అవసరం కూడా లేదు. ఎందుకంటే మేము ఒక ఉద్యోగస్తులుగా చేసి రిటైర్ అయిన వాళ్ళు కాబట్టి మాకు కొంచెం రాజ్యాంగం గురించి తెలుసు కాబట్టి రాజ్యాంగ పరంగానే ఏదైనా న్యాయం చేయాలని అనుకుంటున్నాం. అయితే ఇక్కడ జరిగిన అన్యాయం మేము చూసినప్పుడు చాలా చాలా బాధాకరమైన విషయం. అంటే వాళ్ళు అసలు చదువురాని వాళ్ళు ఆ బ్యాంకులోకి వెళ్ళినప్పుడు ఏలు ముద్రలు వేసుకున్నారు. ఆ ఏలు ముద్రకి సరిపోయేది ఎంత ఉందంటే 96 గజాలు, 94 గజాలకే వీళ్ళు తాకట్టు పెట్టడం జరిగింది. అయితే మిగతా పక్కనున్న స్థలం వాళ్ళ కొడుకు పేరు మీద, తల్లి 175 గజాలు తల్లి పేరు మీద డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు డాక్యుమెంట్స్ లేకపోతే అనుకోవచ్చు, ఒకవేళ అది బ్యాంకులోకి కానీ ఆ డాక్యుమెంట్స్ వెళ్ళాయంటే అవి 40 అయి ఉండాలి. ఎందుకంటే ఒరిజినల్ డాక్యుమెంట్స్ వీళ్ళ దగ్గర ఉన్నాయి. అయితే వీరు ఏం చేశారంటే అది లోకల్ ఇన్ఫ్లుయెన్సో లేకపోతే బ్యాంక్ని మేము ఉద్యోగస్తులు ఎవరిని తప్పు పట్టం. ఎందుకంటే 99% ఉద్యోగస్తులు ఎప్పుడు నీతిగానే నిజాయితీగానే పనిచేయాలంటారు. ఎవరో ఒకళ్ళిద్దరు ఉండొచ్చు, దాన్ని ఎక్కడో తప్పు పెట్టుంటారని మేము అనుకుంటున్నాము. ఆ తప్పుని ఖచ్చితంగా ఎంక్వైరీ చేయమని వస్తాక ఈరోజు రామదాస్ కోఆపరేటివ్ సెంటర్కి, అంటే ఏదంటే ఈ కోఆపరేటివ్ సొసైటీస్ మీద ఒక అధికారాన్ని చెలాయించేది ఈ ఆంధ్రప్రదేశ్ డైరెక్టర్ దగ్గరికి వచ్చాం. డైరెక్టర్ దగ్గరికి వచ్చి మేము విన్నపం ఇచ్చుకుని ఏమన్నామంటే దీని మీద ఎంక్వైరీ చేసి వారికి న్యాయం చేసి వారి స్థలాన్ని, మిగతా 174 గజాల స్థలాన్ని, పట్టా ఉన్న భూమిని వాళ్ళకి పట్టాగా ఇచ్చేసి కొంచెం రోడ్డు మీద పడిపోయిన మా యొక్క బీసీ సోదరుల్ని ఎవరైతే వాళ్ళని ఆదుకోవాలని ప్రభుత్వానికి ఈ యొక్క ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా మేము విన్నపించుకుంటున్నాం.